ప్రైజ్ ద లార్డ్ ఎవ్రీబడి. అందరు బాగున్నారని నమ్ముతున్నాను. దేవుని యొక్క పరిశుద్ధాత్మ శక్తిలో అందరు ఎంజాయ్ చేస్తున్నారని నేను నమ్ముతున్నాను. సో వాక్యంలోనికి వెళ్ళక ముందు ఒక ప్రార్థన చేసుకొని ప్రారంభించుకుందాం. ప్రేమ ప్రియ పరలోకపు తండ్రి, ఈ యొక్క సమయం మాకు ఇచ్చినందుకు నీకు వందనములు, స్తోత్రములు నాయన. ఇక్కడ చేరి ఉన్న బిడ్డలందరినీ బట్టి ప్రార్థిస్తున్నాం తండ్రి. మీ యొక్క వాక్యం ద్వారా ప్రభా మేము నేర్చుకునబోతుండగా మాకు శక్తిని, బలమును, జ్ఞానమును, తెలివిని, వివేచనను దయచేస్తారని, ఈ యొక్క వాక్యం మాలో మరి ఎక్కువగా ఫలమును దయచేస్తుందని నమ్ముతూ ప్రభా యొక్క సమయం అంతటిని మీ చేతికి అప్పగించుకుంటున్నాం తండ్రి. ఆమేన్. సో ఈరోజు మనము మత్తయి 3వ అధ్యాయము ధ్యానిస్తున్నాం కదా. సో 3వ అధ్యాయంలో పలు రకాలుగా మనము చూసుకోవచ్చు. అంటే అక్కడ మనకు మెయిన్గా జాన్ ద బ్యాప్టిస్ట్ కనిపిస్తాడు కదా. సో జాన్ ద బ్యాప్టిస్ట్ ఆయన ఎలా ఉంటాడు, ఎలాంటి డ్రెస్సెస్ వేసుకుంటాడు, ఆయన తినే ఆహారం ఏంటి, ఆయన ఎక్కడెక్కడ సంచరించి ఎలా ఆయన బాప్తిస్మం ఇచ్చుకుంటూ అందరికీ సువార్తను ప్రకటిస్తున్నాడు అనేది మనకు ఇంట్రొడక్షన్లో అర్థమవుతుంది. సో ఇక్కడ 3వ అధ్యాయం మత్తయి 3:7 వచనంలో చూసుకుంటే అక్కడ చాలామంది సద్దూకయ్యులు, పరిసయ్యులు వచ్చి ఆయన ద్వారా బాప్టిజం పొందడం చూస్తాం. అయితే అక్కడ ఆయన ఎప్పుడైతే వీళ్ళందరూ వచ్చి బాప్టిజం తీసుకోవడం, వచ్చి చూడడం వలన ఒక మాట అంటాడు. ఏమనంటే, సర్పసంతానమా, రాబోవు ఉగ్రతను తప్పించుకొనుటకు మీకు బుద్ధి చెప్పిన వాడెవడు. సో అయితే ఎందుకు ఆ మాట అంటున్నాడంటే, వాళ్ళు ఎంతకీ కూడా చాలా స్టబ్బన్గా, అంటే ఎప్పుడు వాళ్ళు చేసేదే కరెక్ట్ అనే వేలో ఉంటారు కాబట్టి, అంటే వాళ్ళు ఒక్కటి కూడా దేవుడు చెప్పిన, అంటే యేసుక్రీస్తు యొక్క మార్గంలో వాళ్ళు పోవడానికి ఇష్టపడరు. కానీ అక్కడ మాత్రము బ్యాప్టిజం తీసుకోవడానికి వచ్చి ముందుకు రావడం చూస్తాడు జాన్ ద బ్యాప్టిస్ట్. సో ఆ మాట అన్నప్పుడు ఆయన ఇంకొక మాట యాడ్ చేస్తాడు. ఇది చాలా ఇంపార్టెంట్. అయితే ఈ యొక్క వచనం మీదే నేను ఫోకస్ చేద్దాం అనుకుంటున్నాను. సో అక్కడ నెక్స్ట్ లైన్ ఏమని ఉంటుందంటే, మారు మనస్సునకు తగిన ఫలము ఫలించుడి. సో అంటే మారు మనస్సు పొందగానే సరిపోదు. మారు మనస్సు పొందిన తర్వాత దెర్ ఈజ్ అ వే బియాండ్ మారు మనస్సు. ఏంటి అంటే అది తగిన ఫలము ఫలించుట. సో మారు మనస్సు అని అంటే మనస్సుని మార్చుకొని ఒక కొత్త మార్గం ద్వారా మనము స్టార్ట్ అవ్వడం. సో ఎప్పుడైతే జనరల్గా మనకందరికీ తెలిసింది ఏంటంటే, మారు మనస్సు అని అంటే ఎప్పుడైతే మనసులో నిశ్చయించుకుంటామో, ఇప్పుడు నాతో దేవుడు మాట్లాడాడు, ఇది ఇంకా చాలు, నా పాప జీవితం చాలు, ఇక్కడతో నేను బంద్ చేసి నార్మల్ లైఫ్ని జీవించకుండా నేను యేసుక్రీస్తుతో పాటు నడుచుకుందామని మారు మనస్సు పొందుకున్న తర్వాత, ఒక డెసిషన్కి వచ్చిన తర్వాతనే ఎవరైనా బ్యాప్టిజం తీసుకుంటారు. సో ఆ బ్యాప్టిజం వచ్చేసి నీటితో చేయబడిన బ్యాప్టిజం, అంటే ఫిజికల్గా విజిబుల్గా ప్రతి ఒక్కరికి కనిపించేలాగున తీసుకుంటాం. అయితే నీటి బాప్టిజం, అంటే నీటి ద్వారా ఇవ్వబడే బాప్టిజం ద్వారా మనం కన్ఫర్మ్ చేస్తాం ఏంటంటే, మనము నెక్స్ట్ దేవుని మార్గంలో నేను నడుచుకొని పోతున్నాను అని ఒక కన్ఫర్మేషన్ అనమాట అది. సో ఇక్కడ ఈ జాన్ ద బ్యాప్టిస్ట్ ఏం చెప్తున్నాడంటే, మారు మనస్సునకు తగిన ఫలము ఫలించుడి. సో నెక్స్ట్ చూసుకుంటే సేమ్ 10th వర్స్, అంటే మధ్యలో 2 స్కిప్ చేస్తున్నాను నేను. ఇక్కడే గొడ్డలి చెట్ల వేరున ఉంచబడి ఉన్నది గనుక మంచి ఫలము ఫలింపని ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేయబడును. అయితే ఇక్కడ దీనికి మారు మనస్సుకి సంబంధం ఏంటి అంటే, మనము ఎప్పుడైతే మారు మనస్సు పొందుతామో అక్కడి నుంచి, అంటే ఎప్పుడైతే బాప్తిజం తీసుకుంటామో అక్కడి నుంచి నెక్స్ట్ స్టెప్ ఎలా ఉండాలి అంటే, అక్కడి నుంచి మన లైఫ్లో ఫలములు కనిపించాలి. ఫలము అనంటే ఏంటి, మనకందరికీ తెలుసు. ప్రతి ఒక్క విషయంలో మనం ఫలభరితంగా కనిపించాలి. అంటే మనం ఎప్పుడైతే దేవునితో సత్సంబంధం కలిగి ఉంటామో అప్పటి నుంచి మనము దేవుని ద్వారా చూపించబోయే ఫలములు కనిపించాలి. ప్రాక్టికల్గా మనకది కనిపించాలి. అంటే ఫుల్లీ సక్సెస్ లేకపోతే పర్ఫెక్షన్ అని కాదు. ఫలము ఫలించడం అంటే ఆత్మీయ ఫలములు. అదంటే రెగ్యులర్గా మనము చేసే ప్రతి పనిలో కూడా, అంటే ప్రేమ, సమాధానము, సంతోషము, ఇవన్నీ కూడా ఫలములు కదా. సో ఈ ఫలములన్నీ కూడా మన యొక్క జీవితంలో కనిపిస్తూ రావాలా. అయితే ఇక్కడ ఏం చెప్తున్నాడంటే 10వ వచనంలో, ప్రతి
మంచి ఫలము ఫలింపని ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేయబడును. అంటే ఎప్పుడైతే బ్యాప్టిజం తీసుకుంటామో, నీళ్ళతో బ్యాప్టిజం తీసుకుంటామో, అక్కడి నుంచి వీఆర్ అకౌంటబుల్ టు బీ టు బేర్ ద ఫ్రూట్. అయితే అకౌంటబుల్ అంటే ఏంటి, మనము కంపల్సరీ ఒక డెసిషన్కి వస్తాం కాబట్టి అక్కడి నుంచి మనము దేవునికి లెక్క అప్పచెప్పేవారుగా ఉన్నాం. ఏమని, ఏ ఫలము ఏ రోజున మనము ఫలింప చేస్తున్నామా లేదా, అంటే మన జీవితం నుంచి ఫలభరితమైన జీవితం కనిపిస్తుందా లేదా, మనము దేవునికి లెక్క అప్పచెప్పవలసి ఉన్నది. అయితే మారు మనస్సు నిమిత్తము నేను నీళ్లలో మీకు బ్యాప్టిజం ఇస్తున్నాను. అంటే ఇక్కడ జాన్ ద బ్యాప్టిస్ట్ ఏం చేస్తున్నాడు, అందరికీ అక్కడ నీళ్లతో మాత్రమే బ్యాప్టిజం ఇస్తున్నాడు. అయితే నా వెనక వచ్చేవాడు నాకంటే శక్తిమంతుడు. అయితే ఇక్కడ యేసుక్రీస్తుని ఇంట్రడ్యూస్ చేస్తున్నాడు. ఏమని చేస్తున్నాడు, నా వెనక వచ్చేవాడు నాకంటే శక్తిమంతుడు. సో ఫస్ట్ థింగ్ ఆయన ఏం చెప్తున్నాడు, ఆయన నాలాగా మనిషిలాగా ఉన్నా కానీ ఆయన శక్తిమంతుడు. ఓకే, సో ఆయన క్యారెక్టరిస్టిక్స్ చెప్తా ఉన్నాడు ఇక్కడ. నాకంటే శక్తిమంతుడు, ఆయన చెప్పులు మోయటకైనను నేను పాత్రుడను కాను. అయితే ఇది మెయిన్ పార్ట్ ఏంటంటే, ఆయన చెప్పులు మోయడానికి నేను పాత్రుడను కాను అని అంటే ఏంటంటే అర్థము, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఓల్డ్ టెస్టిమెంట్లో మోజెస్ ఎప్పుడైతే దేవుని మౌంటైన్కి, అంటే గాడ్స్ మౌంటైన్ అని రాసి ఉంటుంది, అక్కడికి వచ్చినప్పుడు ఆయన ఒక సిచ్యువేషన్ చూస్తాడు. అక్కడ ఏం చూస్తాడంటే, అక్కడ ఒక పొద కాలిపోతూ ఉంటుంది. కాలిపోతుంది, ఎందుకు ఇలా కాలిపోతుంది, కానీ చెట్టు ఎందుకు మొత్తం పూర్తిగా కాలిపోవడం లేదు అని చెప్పి దగ్గరికి వెళ్ళి చూద్దాం అది ఏమై ఉంటుందో అని అలా దగ్గరికి వెళ్దాం అనుకున్నప్పుడు మోషే ఆ మౌంటైన్ దగ్గరికి రావడము దేవుడు చూస్తాడని ఉంటుంది. సో అంటే ఎప్పుడైతే మైండ్ ఆయనకి డైవర్ట్ అవుతుంది, అంటే ఆయన డైవర్ట్ అవ్వడానికి అక్కడ ఏం జరిగింది, ఒక ఫైర్ దేవుడు అక్కడ చూపించినప్పుడు మోషే కన్నులు అటు తిప్పి ఆయన మౌంటైన్ దగ్గరికి రావడం జరుగుతుంది. సో వెన్ హీ వాస్ కమింగ్ టువర్డ్స్ ద మౌంటైన్, గాడ్ వాజ్ వాచింగ్ మోజెస్ అని ఉంటుంది. సో దేవుడు మోషే మౌంటైన్ దగ్గరికి రావడం చూచినప్పుడు ఒక మాట అంటాడు. దగ్గరికి వచ్చిన తర్వాత, మోషే నీ చెప్పులు విడిచి దగ్గరికి రా అని అంటాడు. అంటే అక్కడ ఫిజికల్గా మనం చూసుకుంటే చెప్పులు దేనికి సాదృశ్యం అంటే, ఈ అర్త్కి మన బాడీకి కనెక్షన్ ఏంటి, చెప్పులు. అంటే ఈ పాపలోకముకి కనెక్షన్ ఏంటి, చెప్పులు. సో ఆ చెప్పులను తీసేసి డైరెక్ట్గా నువ్వు నా దగ్గరికి రా అని అర్థం అనమాట. సో ఈ కాంటెక్స్ట్లో ఇక్కడ జాన్ ద బ్యాప్టిస్ట్ ఏం చెప్తున్నాడంటే, ఆయన చెప్పులు విప్పుటకు నేను పాత్రుడని కాను అని అంటే, ఆయన చెప్పులు విప్పి ఏమవుతుంది, చెప్పులు విప్పినప్పుడు ఆయన ఏంటి, కంప్లీట్గా యేసుక్రీస్తు అంటే హీఈస్ కంప్లీట్లీ హోలీ. ఆ హోలీనెస్ని నేను, ఆయన చెప్పులు విప్పి కూడా ఆ హోలీనెస్ని నేను మీకు పంచలేను. నేను ఓన్లీ నీళ్ళతో మాత్రమే బాప్టిజం ఇవ్వగలుగుతాను అని హీఈస్ డిక్లేరింగ్ హిమ్సెల్ఫ్. ఏమని, నేను ఆయన చెప్పులు మాత్రం కూడా ఇప్పడానికి పాత్రుడను కాను. అఫ్కోర్స్ అది రెండు డిఫరెంట్ రకాలుగా మనం చెప్పుకోవచ్చు. చాలామంది ఒబీడియన్స్ లాగా, లేకపోతే ఇట్ షోస్ హిస్ హంబుల్నెస్ అని కూడా అంటారు. అఫ్కోర్స్ అది కరెక్టే, కానీ ఆయన చెప్పులు విప్పటకి పాత్రుడను కాను అని అంటే, ఇది నాకు గాడ్ రివీల్ చేసింది ఏంటంటే, చెప్పులు విప్పడం ద్వారా ఆయన పరిశుద్ధతని కూడా నేను తీసుకొచ్చి నేను మీకు ఇవ్వలేను. ఐ కెన్ ఓన్లీ గివ్ బాప్టిజం విత్ వాటర్. ఈ వాటర్లో మాత్రమే, నీటి బాప్టిజం మాత్రమే, అంటే విజిబుల్గా కనిపించే నీటి బాప్టిజం మాత్రమే నేను ఇవ్వగలుగుతాను. కానీ ఆయన పరిశుద్ధతలో నుంచి, ఆయన పరిశుద్ధాత్మని నేను మీకు ఇవ్వలేను. బట్ ఓన్లీ యేసుక్రీస్తు మాత్రమే ఇవ్వగలుగుతాడనేది డిక్లరేషన్ అనమాట అది. సో ఇక్కడ ఏం చేస్తున్నాడంటే, నేను నీళ్ళతో మీకు బ్యాప్టిజం ఇచ్చుచున్నాను, అయితే నా వెనుక వచ్చుచున్నవాడు నాకంటే శక్తిమంతుడు, ఆయన చెప్పులు మోయుటకైనను నేను పాత్రుడను కాను. ఇంగ్లీష్లో విప్పుటకైనను, ఐ కెనాట్ ఓపెన్ హిస్ థాంగ్స్, శాండిల్ థాంగ్స్ అని ఉంటుంది. అయితే ఆయన ఏం చేస్తాడు అంటే, యేసుక్రీస్తు ఏం చేస్తాడు, ఆయన పరిశుద్ధాత్మలో, అంటే పరిశుద్ధాత్మతో అగ్నితో మీకు బ్యాప్తిజం ఇచ్చును. సో మనం ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే, మనం ఎప్పుడైతే విజిబుల్గా కనిపించే నీటి బ్యాప్టిజం తీసుకుంటామో, ఆ నెక్స్ట్ మూమెంట్ మనం చేయాల్సింది ఏంటంటే పరిశుద్ధాత్మని పొందుకుంటాం. కానీ చాలాసార్లు ఒక దగ్గర ఒక పాయింట్ మిస్ అవుతాం. ఏంటంటే, ఎవరైతే బ్యాప్టిజం తీసుకున్నారో, జనరల్గా నేను చిన్నప్పటి నుంచి చూసిన క్వశ్చనింగ్ ఎలా ఉంటుందంటే, మారు మనసు పొందావా
రక్షణ పొందుకున్నావా? ఇలాంటి క్వశ్చన్స్ మాత్రమే అడుగుతారు. పరిశుద్ధాత్మను పొందుకున్నావా అని నన్నైతే ఎవరు అడగలేదు. ఏమో అంటే వేరే ఎవరన్నా అడుగుండొచ్చేమో కానీ జనరల్గా మారుమనసు పొందావా? రక్షణ పొందుకున్నావా? అంటే చాలామంది జాన్ ద బ్యాప్టిస్ట్తో ఆగిపోతూ ఉంటారు. దే విల్ స్టాప్. ఏంటంటే మారుమనసు పొందగానే క్షమాపణ వచ్చేసింది, కానీ అక్కడి నుంచి లోకంలోనికి వెళ్ళిపోయి లోకంలో సెల్ఫ్గా ట్రై చేస్తూ ఉంటారు ఎలా రైచియస్గా జీవించడానికి. అది నాట్ ఎట్ ఆల్ పాసిబుల్. సొంతగా చేసే కార్యాలు మనం ఎంతసేపు చేసినా పరిశుద్ధాత్మ శక్తి లేకుండా వీ కెనాట్ ప్రూవ్ అవర్ సెల్ఫ్ రైట్. అంటే మనల్ని మనము రైచియస్గా చూపించుకోలేము, మనము జీవించలేము కూడా. అది అసాధ్యం. ఎప్పుడైతే బాప్టిజం పొందుకున్నామో ఇమీడియట్గా మనకు కావాల్సింది యేసుక్రీస్తు ఇచ్చే పరిశుద్ధాత్మ బాప్టిజం అని, అగ్నితో బాప్టిజం. సో ఈ అగ్నికి సాదృశ్యమే వాక్యము. సో ఈ వాక్యము పరిశుద్ధాత్మ ఈ రెండు కలగలిపి మనకు ఆ బాప్టిజం అనేది మనకు ఎక్స్పీరియన్స్ రాకపోతే మనము లోకంలో మనము అసలు జీవించలేము. ఫలభరితమైన జీవితం అసలు అన్ఎక్స్పెక్టెడ్, ఇంకా అది చేయలేము. సో ఇలా మనకు ఎక్కడ జాన్ ద బ్యాప్టిస్ట్ దగ్గర ఆగిపోకూడదు. మారు మనసు పొందుకున్న తర్వాత దానికి తగిన ఫలము ఫలించడము అని ఎక్కడైతే 8వ వచనంలో రాసిందో, అది మనము తగిన ఫలము ఎప్పుడు ఫలిస్తామో, ఎప్పుడైతే ఆయన యొక్క పరిశుద్ధాత్మలో మనం బ్యాప్టిజం తీసుకుంటామో అప్పుడు మాత్రమే మనకు ఫలం వస్తుంది. లేకపోతే ఏమంటున్నాడు 11వ వచనంలో, చెట్లు వేరున గొడ్డలి ఉంచబడి ఉన్నది అని అంటే యాక్స్ ఈజ్ అట్ ద రూట్ ఆఫ్ ద ట్రీస్. అంటే ఆయన ఎప్పుడు కట్ చేద్దామా అన్నట్టుగా రెడీగా ఉన్నది అని అంటే ఇట్స్ అ వార్నింగ్ అనమాట. మనము ఫలములు ఫలించకపోతే ఈ లోకంలో ఎంతసేపు ఉన్నా కానీ అంటే మనకు ఇచ్చిన టాస్క్ ఫినిష్ చేయకుండా, అంటే ఫలభరితమైన జీవితము జీవించకుండా మనము దేవునికి అప్పచెప్పవలసిన వారుగా ఉన్నాం. మన ఫలములు చూపించాల్సిన వారుగా ఉన్నాం. సో మనకి ఎక్స్క్యూజ్ లేదు. ఎప్పుడైతే మనము బ్యాప్టిజం తీసుకున్నామో ప్రజల కోసమో, లేకపోతే ఫోర్స్ఫుల్గా తీసుకున్నారో, లేకపోతే అలా చిన్నప్పుడే తీసుకున్నామో, ఇవన్నీ కాదు. ఎప్పుడైతే మనకు నిజమైన విచక్షణ వచ్చిందో, పరిశుద్ధాత్మ శక్తి చేత నేను నడపబడాలి అని ఆ విచక్షణ వచ్చినప్పుడు మన ఫలములు మనకు కనిపించాలి మన జీవితంలో. అండ్ ఆయన చేతిలో ఉన్నది, ఆయన తన కళ్ళమును బాగుగా శుభ్రం చేసి గోధుమలను కొట్టులో పోసి ఆరని అగ్నితో పొట్టును కాల్చివేయును. అయితే ఇక్కడ సీడ్ అండ్ షాఫ్ అంటే పొట్టు, దాని యొక్క గోధుమలు అంటే సీడ్ కనిపిస్తూ ఉంది. విత్తనము పొట్టుకి డిఫరెన్స్ తెలుస్తూ ఉంది. అంటే విత్తనము ఎప్పుడైతే మనం చేటలో ఇట్లా చేసినప్పుడు ఏమవుతుందంటే, షేక్ చేసినప్పుడు పొట్టు మొత్తం ఎగిరిపోతుంది. సో ఈ రోజుల్లో చూసుకుంటే అసలు పిల్లలకు కానీ పెద్దలకు కానీ పొట్టుకి విత్తనంకి డిఫరెన్స్ లేకుండా ఉంటుంది. అంటే ఏంటంటే పొట్టును కూడా విత్తనంలాగే తీసుకుంటున్నారు. అంటే ఏంటంటే చెడును కూడా చెడులాగా చూడట్లా, మంచిని మంచిలాగా చూడట్లే. మంచి చెడు కలిపేసి అన్నీ మిక్స్ చేసేసుకొని ప్రతిదీ కరెక్టే అంటే లోకం ఇలా పోతుంది, సో నేను కూడా అందరిలో సమానం, అందరిలో ఒకలాగా. అయితే ఇక్కడే మన యొక్క ఫలము డిఫరెన్స్ తెలుస్తుంది. అసలు బయట వారికి దేవుడి విషయం తెలియని వారికి, యేసుక్రీస్తు ఎవరో తెలియని వారికి మనకు తేడా ఎక్కడ తెలుస్తుంది? మన యొక్క ఫలముల ద్వారానే తెలుస్తుంది. సో ఈ దేవుడు, ఇది చాలా పెద్ద వార్నింగ్. అసలు ఈ 3rd చాప్టర్ మొత్తము ఇట్స్ ఎ వార్నింగ్ టు పీపుల్ హూ ఆర్ టేకింగ్ బ్యాప్టిజం. అయితే ఈ బ్యాప్టిజం తీసుకున్న తర్వాత మనము నెక్స్ట్ ఇమ్మీడియట్ సెకండ్ నుంచి మనము టెంప్టేషన్స్ ఉంటాయి. ఆఫ్కోర్స్ జీసస్కి వచ్చినట్టు చాలా వస్తాయి. ఆయననే టెంప్ట్ చేసింది, సో నేనంతా అని అనుకుంటారు చాలామంది. ఆఫ్కోర్స్ కానీ ఆయన దేని ద్వారా జయించాడు? వాక్యం ద్వారా జయించాడు. సో అలా మనం వాక్యము అగ్ని ద్వారా నింపబడకపోతే మనకు నెక్స్ట్ వచ్చే టెంప్టేషన్స్ని, ఆ శోధనలని మనం జయించలేము. అయితే వాక్యం లేకుండా జీవించేద్దామంటే అసలు అది సాధ్యమే కాదు. ప్రతిదినం వాక్యంతో నింపబడాలి, ప్రతిదినం వాక్యానుసారంగా నడవాలి, వాక్యమునే మెడిటేట్ చేయాలి, వాక్యంని నెమరు వేస్తూ ఉండాలి. అందుకే దావీదు రాస్తాడు కదా, నేను ప్రతిదినము రాత్రి అంటే దివారాత్రములు ధ్యానిస్తున్నాను అని అంటాడు. ఎందుకు ధ్యానించాలి? ఎందుకు అని అంటే ఆయన క్యారెక్టర్ అసలు లాస్ట్ టైం వాక్యంలో చెప్పాను, ఆయన క్యారెక్టర్ చాలా విషయంలో దేవుడు ఎలా అయితే కోరుకుంటాడో అదే విధంగా ఆయన ఉండగలిగాడు. ఎందుకంటే ఆయన ఎప్పుడూ దివారాత్రములు ధ్యానిస్తూ ఉంటాడు కాబట్టి ఆయనకు వేరే అదర్ దాన్ గాడ్ ఇంకా వేరే రకంగా ఆయనకు బిహేవ్ చేయడం రాదు.
ఎందుకంటే దేవుడు ఎలా కోరుకుంటాడో అలాగే ఆయన బిహేవియర్ ఉంది కాబట్టి చాలాసార్లు ఆయన దేవుడికి తోడుగా ఉన్నాడు, యెహోవా ఆయనకు తోడుగా ఉన్నాడు, సైన్యములకు అధిపతియగు యెహోవా ఆయనకు తోడుగా ఉన్నాడని రాసుకుంటాడు. ఆయన అంతగా ఎక్స్పీరియన్స్ ఎలా చేయగలుగుతాడు? అసలు హాఫ్ ఆఫ్ ద పాత ఓల్డ్ టెస్టమెంట్ దావీదు గురించే ఉంటుంది. క్రానికల్స్ కానీ, శామ్యూయల్‌లో గానీ, తర్వాత సామ్స్‌లో కానీ ఎక్కువ శాతం ఆయన గురించి ఉంటది. సో, అంతగా ఆయన ఎలా ఎక్స్‌పీరియన్స్ చేయగలిగాడు? అంతగా అన్ని సామ్స్ ఎలా రాయగలిగాడు అనంటే, బికాజ్ ఆయన ఫలభరితమైన జీవితం ఆయన అక్కడ చూపించగలిగాడు. 1, 2 మిస్టేక్స్ మనకు కూడా కనిపిస్తాయి. కానీ అది జనరల్‌గా మనకు కూడా అంటే ప్రతి మనిషికి జరిగే టెంప్టేషన్సే కదా! కానీ అలా అంత డీప్‌గా దేవునితోటి రూటెడ్ అయి ఉన్నాడు కాబట్టి ఆయన యొక్క దావీదు ఫలభరితమైన జీవితం జీవించగలిగాడు. అయితే ఇక్కడ మనకి నీటి బాప్టిజంకి, పరిశుద్ధాత్మ అగ్ని బాప్టిజంకి ఆ 2 మిక్స్ అయితేనే మన యొక్క ఫలములు కనిపిస్తాయన్నమాట. అయితే నెక్స్ట్ ఐయామ్ జంపింగ్ టు 15th వర్స్. అయితే ఇక్కడ యేసుక్రీస్తు అంటాడు, నేను నీతో బాప్టిజం తీసుకోవాలి కదా అని జాన్ ద బాప్టిస్ట్ అంటే, యేసుక్రీస్తు అంటాడు, ఇప్పటికి కానిమ్ము నీతి యావత్తు ఈలాగు నెరవేర్చుట మనకు తగియున్నదని అతనికి ఉత్తరం ఇచ్చాను. అంటే దేనికి అనంటే నీతి యావత్తు అంటే ఆయన యొక్క నీతి ఎలా కనిపించబోతుంది ఆఫ్టర్ హిస్ బాప్టిజం, అంటే యేసుక్రీస్తు బాప్టిజం తీసుకున్న తర్వాత ఆయన నీతి ఎలా కనిపించబోతుంది, ఎందుకంటే ఆయన నీతిమంతుడుగా తీర్చబడుతున్నాడు అనేసి అక్కడి నుంచి దేవుడు పైనుంచి ఆకాశం నుంచి మాట్లాడినట్టుగా, తర్వాత టెంప్టేషన్స్, తర్వాత ఆయన లైఫ్ స్టైల్, ఆయన యొక్క ప్రార్థనా జీవితము, ఆయన మిరాకల్స్, తర్వాత క్రీస్తు యొక్క సిలువ. సో ఈ ఆర్డర్ అంతా రావడం కోసము, ఈ ఆర్డర్లీ ఫామ్ రావడం కోసము ఈ నీతి యావత్తు జరిగించాల్సి ఉంది, కంపల్సరీ చేయాలి కాబట్టి లెట్ ఇట్ బి అన్నట్టుగా చెప్తాడు. అప్పుడు యేసు బాప్టిజం పొందిన వెంటనే నీళ్ళలో నుండి ఒడ్డునకు వచ్చెను. సో ఇక్కడ ఒకటి మనం గమనించాల్సింది ఏంటంటే, యేసుక్రీస్తు నీళ్ళలో బాప్టిజం తీసుకున్నాడు. బాప్టిజం తీసుకున్న తర్వాత ఒడ్డునకు వస్తాడు, అంటే నీళ్ళలో నుంచి బయటికి వచ్చినప్పుడు. అయితే ఇక్కడ ఒక్క దగ్గర ఇక్కడ పాజ్ పెడదాం. ఏంటంటే నీళ్ళలో నుంచి ఒడ్డునకు వచ్చిన తర్వాత జరిగిన విషయం ఏంటంటే, ఇదిగో ఆకాశం తెరవబడెను, దేవుని ఆత్మ పావురముల వలె దిగి తన మీదకి వచ్చుట చూచెను. మరియు ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నానని ఒక శబ్దము ఆకాశం నుండి వచ్చెను. అయితే మనకిక్కడ దేవుడు నాతో ఎలా రివీల్ చేస్తున్నాడంటే, ఆయన ఎప్పుడైతే నీళ్ళలో నుంచి ఒడ్డునకు వచ్చాడో ఒడ్డు దగ్గర ఏమైంది, ఆయనకు ఆకాశం తెరవబడింది. నీళ్ళలో ఉన్నప్పుడు కాదు, ఒడ్డునకు వచ్చిన తర్వాత ఆకాశం తెరవబడింది, దేవుని ఆత్మ పావురం వలె దిగి తన మీదకి వచ్చుట చూచెను. అయితే ఈ ఒడ్డుకి, ఈ చెట్టుకి, ఈ ఫలములకి ఏంటి సంబంధం అంటే, ఇప్పుడు మనము సామ్స్ కీర్తనలు 1వ అధ్యాయం అందరికీ చాలా కామన్గా తెలిసిన మన చాప్టర్ ఏంటి, ఫస్ట్ చాప్టర్, సామ్స్ ఫస్ట్ చాప్టర్ కదా. సో ఈ ఫస్ట్ చాప్టర్లో మనకు ఒకటి రాసింటుంది, అందరికీ తెలిసిందే, బట్ ఐఎమ్ గోనా రీడ్ దిస్. సో యెహోవా ఇది కీర్తనలు 1వ అధ్యాయం 2వ వచనం నుంచి చదువుతున్నాను. యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువల యోరను నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుండును. అతడు చేయునదంతయు సఫలమగును. అయితే చెట్టుకి ఒడ్డుకి ఏంటి సంబంధం అంటే, ఎప్పుడైతే మనము నీటి యొక్క బాప్టిజం తీసుకుంటామో అక్కడి నుంచి ఒడ్డునకు చేరిన తర్వాత అక్కడ ఏం జరగాలంటే, అక్కడ జరగాల్సిన కార్యం ఏంటంటే అక్కడ నాటబడాలి. ఎప్పుడైతే ఆయన ఒడ్డునకు చేరాడో ఆకాశం తెరవబడి అక్కడ నుంచి శబ్దం వినిపిస్తుంది కదా, అంటే అక్కడ ఒడ్డులో ఇక్కడ చెట్టులాగా మనము నాటబడాలి. అంటే ఇది ఆత్మీయంగా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మనం నీటి బ్యాప్టిజం తీసుకున్న తర్వాత లోకంలోకి సీదా వెళ్ళిపోయేసి అక్కడ లోకంలో మన సొంత కార్యాల ద్వారా దేవుణ్ణి మెప్పించలేము, మనం దేవుని యొక్క కార్యములు చూడలేము, చేయలేము. ఎప్పుడైతే ఒడ్డులో మనం నాటబడతామో ఆ నాటబడిన తర్వాత ఏదైతే వాటర్ వస్తూ ఉందో అప్పుడు, అంటే ఆ తడి ద్వారా, చెమ్మ ద్వారా ఒడ్డులో నాటబడిన ఈ చెట్టు ఏమవుతుంది, ఆకు వాడక ఎప్పుడు ధర్మశాస్త్రములను ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు
ధన్యుడు. అంటే మనం ఒడ్డులో నాటబడిన చెట్టు వలె ఉండి, ఆ తడి అంటే ఆ యొక్క వాక్యం యొక్క సారాంశం ఎప్పుడూ మనము తీసుకుంటూ దివారాత్రము దాన్ని ధ్యానిస్తూ ఉన్నప్పుడు అప్పుడు ఏం జరుగుతుందంటే మన యొక్క ఫలము ఫలించు చెట్టు వలె ఉంటుంది. అంతేకాకుండా మన యొక్క ఆకు కూడా వాడిపోదు. ఇంకోటి ఏం జరుగుతుంది నెక్స్ట్, ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండి అతడు చేయనదంతయు సఫలమగును. సో ఇప్పుడు మనము సక్సెస్ చూడాలి, లేకపోతే అన్నిట్లో సఫలము చూడాలి అని అంటే ఎప్పుడవుతుంది అది? ఓన్లీ మనము ఒడ్డులో ఉండి, ఆ ఒడ్డులో మనము ఎప్పుడైతే నాటబడతామో ఆ చెట్టు వలె ఫలించు చెట్టు వలె ఉంటామో అప్పుడు ఆ ఫలములన్నీ మన యొక్క జీవితం ద్వారా కనిపిస్తుంది. ఇది ఆత్మీయ అర్థం మనము అర్థం చేసుకోవాలి. అయితే మనం ఏం చేస్తామంటే ఒడ్డు నుంచి బయటికి వెళ్ళిపోయేసి ఇంకా దేవునికి దూరంగా వెళ్ళిపోతాం. అది ఎప్పటికీ జరగకూడదు. నీటి బాప్టిజం అయిపోయిన తర్వాత ఇమీడియట్గా జరగాల్సింది పరిశుద్ధాత్మ శక్తి, వాక్యం యొక్క శక్తి మన లోపలికి రావాలి. అంటే ఇది ప్రాక్టికల్గా చేయాల్సిన పని. మనం అనుకుంటాం ఆహా ఇప్పటి నుంచి పరిశుద్ధాత్మ నా మీద ఉండిపోద్ది, ఉంటుంది కరెక్టే. కానీ మన సైడ్ నుంచి మనము ప్రాక్టికల్గా చాలా చేయాల్సింది ఉంటుంది. ఏంటి అంటే డిసిప్లిన్, మన యొక్క సెల్ఫ్ డిసిప్లిన్. దివారాత్రము దాన్ని ధ్యానిస్తూ ఉండాలి. అప్పుడు మాత్రమే మనము ఆకు వాడక ఫలమిచ్చు చెట్టు వలె ఉంటాము. అయితే నెక్స్ట్ మళ్ళీ పొట్టు ఇంకా విత్తనం కూడా మనం ఇక్కడ డిఫరెన్స్ చూడొచ్చు. దుష్టులు అలాగుననుండక గాలి చెదరగొట్టు పొట్టు వలె ఉందురు. అయితే ఇక్కడ మనకు యేసుక్రీస్తు కూడా గోధుమలను కొట్టులో పోసి అగ్నిని పొట్టుతో కాల్చివేయాలంటున్నారు కదా. సో దుష్టులు ఎలా ఉన్నారు? గాలికి చెదరగొట్టు పొట్టు వలె. సో మనము పొట్టులాగా లైట్గా ఎప్పుడు ఉంటామంటే ఎప్పుడైతే మనలో వాక్యం ఉండదో, ఎప్పుడైతే మనలో ఫలములు ఫలించని జీవితం ఉంటుందో అప్పుడు పొట్టులాగా ఉంటాం. సో మనము సాలిడ్గా విత్తనంలాగా కనిపించం. సో అప్పుడేమవుతుంది, దుష్టులు ఎలా గాలికి అంటే గాలి చాలు, ఒక గాలి వీస్తే చాలు వెళ్ళిపోతుంది. కానీ మనం ఎప్పుడైతే అగ్నితో వాక్యముతో నింపబడతామో అగ్ని గాలి తగిలినప్పుడు ఏమవుద్ది తెలుసా? ఇంకా ఇంకా రగులుకుంటుంది. అంటే వాక్యంలో మనం డీప్గా ఎక్కువగా నేర్చుకుంటున్నప్పుడు ఏమవుతుందంటే ఆ అగ్ని చెలరేగినట్టుగా, అంటే ఒకదానికొకటి అగ్ని తగిలి ఇంకా ఎక్కువగానే వస్తుంది కానీ తగ్గిపోదు. సో గాలికి వచ్చినప్పుడు ఈవెన్ పొట్టు ఒకవేళ అగ్నిలో పడినా ఏమవుతుంది? కాలిపోతుంది. సో మనము ఈ లోకంలో ఉన్నన్ని రోజులు ఇదే మనకు బ్యాటిల్. అంటే అటు ఫలము ఫలిస్తున్నామా లేకపోతే మనము పొట్టులాగా ఉన్నామా, ఈ డిఫరెన్స్. సో ఒకనాడు వస్తుంది, అప్పుడు దేవుడు డిఫరెన్షియేట్ చేస్తాడు. ఆయన చేతిలోనే ఉంది విత్తనములను పొట్టును సెపరేట్ చేస్తున్నారు. సో మనము ఫలము ఫలించకుండా, అంటే సాలిడ్ సీడ్ మనలో ఉంటే మన చుట్టూ ఫలం వస్తుంది. ఇప్పుడు ప్రతి ఫ్రూట్ తీసుకొని చూడండి, అవి అసలు ఏ ఫ్రూట్ చూసినా దాని లోపల సీడ్ ఉంటుంది. సీడ్లెస్లు కూడా వస్తున్నాయి, కానీ ప్రతి సీడ్ ఒక ఫలము, దాని చుట్టూ ఒక మంచి పల్ప్ కదా. సో అలా మన యొక్క జీవితంలో ప్రతి ఒక్క యాక్షన్, ప్రతి ఒక్క బిహేవియర్, దాని చుట్టూ ఉండే ఆ పల్ప్ ఏంటంటే దేవుని చేసే కార్యము. అంటే అది మనం తిన్నప్పుడు ఎంత ఫలం తిన్నప్పుడు ఎంత హ్యాపీగా స్వీట్గా అట్లా అనిపిస్తుంది కదా. సో మన యొక్క బిహేవియర్ ఒకటే కాకుండా మన యొక్క లైఫ్లో ప్రతి యాక్షన్ ద్వారా దేవుడు చేసే ప్రతి గొప్ప కార్యము చూపించగలగాలి. అది మన సొంతగా చూపించలేము. అంటే వీ కెనాట్ యాక్ట్ ఆన్ అవర్ ఓన్. సో మనకు కావాల్సింది ఏంటంటే దేవుని యొక్క కార్యము మన ద్వారా మన యొక్క జీవితంలో, అంటే ప్రతి ఒక్క దాని మీద దేవుని మీదే ఆధారపడాలి. పరిశుద్ధాత్మ శక్తిని మనం పొందుకొని అప్పుడు మాత్రమే ఆయన ద్వారా మాత్రమే మనము గొప్ప కార్యములు చేయగలుగుతాం. అయితే ఇక్కడ మనకు యోహాన్లో రాసి ఉంటుంది. యోహాను 15వ అధ్యాయం, నేను ఇంగ్లీష్లో చదువుతాను. అయితే ఇక్కడ అసలు హోలీ స్పిరిట్ యొక్క క్యారెక్టరిస్టిక్స్ అసలు మనకు తెలియాలి. అసలు హోలీ స్పిరిట్ ఏమేమి చేస్తాడు, అసలు ఆయన యొక్క ఆయన మీద ఉన్నప్పుడు, అంటే ఆయన హోలీ స్పిరిట్ మన మీద ముద్రించాడు కదా. సో ముద్రించినప్పుడు ఆయన చేసే పనులు ఏంటంటే 14th verse, యోహాను 14:26. బట్ ద కౌన్సిలర్, ద హోలీ స్పిరిట్ whom the Father will send in my name will teach you all things and will remind you of everything I have said to you. సో మనం అనుకుంటాం చాలా కార్యాలు నేను మర్చిపోతున్నాను, నాకు మతిమరుపు వచ్చేసింది, నేనేం చేయలేకపోతున్నాను, నేను ఏజ్ అయిపోయింది, ఇలాంటి అని అనిపిస్తుంది కదా. లేదు, హోలీ స్పిరిట్ ఎప్పుడైతే పరిశుద్ధాత్మ మన మీద ఉంటుందో ఏం చేస్తుందంట,
హీ విల్ టీచ్ యూ. అంటే మనకు ఒక టీచర్ ఉన్నారు. ఓకే, మనం అనుకుంటాం నాకు జ్ఞానం లేదు, నాకు ఇది లేదు, తెలివి లేదు, అది లేదు, ఇది లేదు అని కంప్లైంట్స్ ఎన్నో చెప్పగలుగుతాం. కానీ హోలీ స్పిరిట్ నువ్వు పొందుకున్నావు అనే విచక్షణ పోయింది కాబట్టే వీఆర్ స్టిల్ స్పీకింగ్ లైక్ దట్. దేవుడే మనకు టీచ్ చేస్తాడు, యేసుక్రీస్తే మన యొక్క టీచర్. ఇంకోటి ఆయనే రిమైండర్. అంటే రిమైండర్ అంటే ఇది మర్చిపోయినా కానీ ఏదైనా మర్చిపోయినా మీరు ఏం మాట్లాడారు, మీరు ఏం చేయాలి, ఏమేమి దేవుడు టీచ్ చేశాడో కూడా హోలీ స్పిరిట్ టీచ్ చేస్తుందంట, రిమైండ్ చేస్తుందంట. రిమైండ్ అంటే గుర్తు చేస్తుంది. మర్చిపోయినా కానీ గుర్తు చేసే బాధ్యత హోలీ స్పిరిట్ది. సో ఇంకా మనకి ఎక్స్క్యూజ్ లేదు మన ఫలభరితం లైఫ్ని చూపించలేకపోవడానికి. ఎక్కడ కూడా ఎక్స్క్యూజ్ లేదు. ఓకే, ఇంకోటి కౌన్సిలర్. హీఈస్ అ కౌన్సిలర్. చాలామంది అంటాం ఇప్పుడు అసలు యాంగ్షియస్ ఉంది, లేకపోతే ఇప్పుడున్న టైంలో అసలు చెప్పాలంటే పిల్లలకి ఈ మధ్యలో యాంగ్జైటీ, డిప్రెషన్ ఇవన్నీ కామన్గా నడుస్తున్నాయి. ఎందుకనంటే వాళ్ళు అవే ఫ్రమ్ గాడ్, దేవుని నుంచి దూరంగా పోయి ఏదో వాళ్ళు లోకంలో సాధించాలని ట్రై చేస్తూ ఉన్నారు. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏంటంటే చాలామంది డిప్రెషన్లు ఇవన్నీ ఉన్నాయి. కానీ పరిశుద్ధాత్మ ఎవరంట? హీఈస్ అ కౌన్సిలర్. హీ కౌన్సిల్స్ అస్. మనకి కౌన్సిలింగ్ ఇచ్చేది అది. ఆ పరిశుద్ధాత్మ మన మీద ఉన్నప్పుడు ఏం చేస్తుంది? కౌన్సిలింగ్ అని అంటే ఏంటి? ఎక్కడ, ఎలా, ఎప్పుడు, ఎట్లా ఉండాలో, రైట్ టైం రైట్ డెసిషన్స్ తీసుకోవాలో అవన్నీ టీచ్ చేసేది మనకు పరిశుద్ధాత్మ. సో ఇంత రెస్పాన్సిబిలిటీ తీసుకుంటున్నప్పుడు మనము చేయాల్సిన ఒక్కటే ఒక పని ఏంటి? దాని మీద ఆధారపడడం, పరిశుద్ధాత్మ శక్తి మీద ఆధారపడడం మాత్రమే. అండ్ అదే కంటిన్యూషన్ 15th చాప్టర్లో ఏమని ఉంటుందంటే, ఎప్పుడైతే దిస్ ఈజ్ టు మై ఫాదర్స్ గ్లోరీ. ఓకే, 15th చాప్టర్ 8th వర్స్ చదువుతున్నాను. దిస్ ఈజ్ టు మై ఫాదర్స్ గ్లోరీ దట్ యూ బేర్ మచ్ ఫ్రూట్, షోయింగ్ యువర్ సెల్ఫ్ టు బీ మై డిసైపుల్స్. మనం ఎప్పుడైతే ఫలభరితమైన జీవితం జీవిస్తామో అది దేవునికి గ్లోరీ తీసుకొస్తుంది. అంటే దేవునికి మహిమ పరుస్తున్నాం. మనము ఫలభరితమైన జీవితం జీవించినప్పుడు ఏం కనిపిస్తున్నామంటే దేవునిని మహిమపరుస్తున్నాం. అంతేకాకుండా ఇంకా అదే అధ్యాయంలో యాక్చువల్లీ చాలా 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 వచనాలు ఉన్నాయి. 15వ అధ్యాయంలో 18లో కూడా ఉంటుంది. కీప్ ఇన్ మైండ్ దట్ వరల్డ్ ఆల్రెడీ హేటెడ్ మీ ఫస్ట్. సో మనం ఫలించడం అంటే ఫలభరితమైన జీవితం జీవించేటప్పుడు ఏం జరుగుతుందనంటే మనకు లోకం నుంచి హేట్రెడ్నెస్ వస్తుంది. చాలామందికి ప్రాబ్లం ఎక్కడొస్తుందంటే పీపుల్ని ప్లీజ్ చేయడం, పక్కనున్న పీపుల్ని ప్లీజ్ చేయడం, వాళ్ళ కొరకు జీవించడం, వాళ్ళని సంతృప్తిపరచడం ద్వారా చాలా వరకు నష్టపోతూ ఉంటాం. పక్కనున్న సంగతి మనకు అనవసరం. పరిశుద్ధాత్మ మనకేది టీచ్ చేస్తుందో, మనకేది నడిపిస్తుందో అదే రీతిగా నడిపించబడడం మన యొక్క బాధ్యత. ఆ హంబుల్నెస్ మనకు రావాలి. ప్రతి దాని మీద దేవుని అడిగి ఒక స్టెప్ వేయడం అది మన బాధ్యత. కానీ ఏం చేస్తామంటే మనము మన చుట్టూ ఉన్న సిచ్యువేషన్స్ని, లేకపోతే పీపుల్ని, అంటే పక్కన జనాంగంని ప్లీజ్ చేయడం, అంటే వారికి ఏది అనుకూలమో వాళ్ళకు అనుకూల రీతిగా నడుచుకోవడం ద్వారా చాలా వరకు పరిశుద్ధాత్మ శక్తిని మనము మన జీవితం ద్వారా చూపించలేకపోతున్నాం. ఇంకా అదే అధ్యాయంలో యోహాను 15:26లో ఏముంటుందంటే, వెన్ ద కౌన్సిలర్ కమ్స్ whom I will send to you from the Father, the Spirit of truth who goes out from the Father, he will testify about me. సో స్పిరిట్ ఆఫ్ ట్రూత్ ఇక్కడ ఏంటి? అసలు ట్రూత్ అంటే ఏంటి? సత్యము. అసలు సత్యం ఏమై ఉన్నది? ప్రేమ ఏమై ఉన్నది? జీవం ఏమై ఉన్నది? లైఫ్ ఏమై ఉన్నది? మార్గం ఏమై ఉన్నది? ప్రతీది, అంటే ఎవ్రీథింగ్. అంటే ఈ ఈ ఈ ప్రాబ్లంకి సొల్యూషన్ లేదు అనడానికి లేదు. ఎందుకంటే ఆయనే సొల్యూషన్. ఏది కూడా ఆయన కంటే అబవ్ లేదు అసలు ఈ లోకంలో. కానీ మనం ఏం చేస్తామంటే ప్రతిదీ పెద్దగా చూస్తూ ఉంటాం, పరిశుద్ధాత్మ యొక్క శక్తిని తక్కువగా చూస్తూ ఉంటాం. అందుకే నా వెనక వచ్చేవాడు శక్తిమంతుడు అని టెస్టిఫై చేస్తున్నాడు. ఎప్పుడైతే జాన్ ద బ్యాప్టిస్ట్ చెప్తాడో, నా వెనక వచ్చేవారు ఎవరు? శక్తిమంతుడు. అంటే ఆ శక్తిని మనము, దేవుడు మన యొక్క జీవితంలో ఎంత శక్తి కలిగిన వాడో ఆ శక్తిని చూపించేవారుగా మనం ఉండాలి. లేకపోతే మన యొక్క ఫలములు కనిపించవు. సో హీఈస్ ఎ కౌన్సిలర్. ఆయన రిమైండ్ చేస్తాడు. హీఈస్ ఎ టీచర్. అది 16వ అధ్యాయం, యోహాను 16వ అధ్యాయంలో కూడా రాసి ఉంటుంది. 12వ వచనంలో, స్పిరిట్ ఆఫ్ ట్రూత్ కమ్స్, హీ విల్ గైడ్ యూ ఇన్ టు ఆల్ ట్రూత్. కొంచెం ట్రూత్ కాదు, కొంచెం సత్యం, కొంచెం అబద్ధం కాదు. హీ విల్ గైడ్ యూ ఇన్ టు ఆల్ ట్రూత్. అంటే ప్రతి దాంట్లో సత్యం ఏదైందో దానిలోనే నడుపుతాడంట. హీ విల్ గైడ్ యూ అంటే మనకు
ఎక్కడ కూడా అసత్యం అనేది మన కళ్ళ ముందు కనిపించదు. యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ శక్తి ద్వారా మనకు టీచ్ చేస్తున్నప్పుడు ఆయన నేర్పించేది ఏంటంటే ప్రతి ఒక్క విషయంలో ద స్పిరిట్ ఆఫ్ ట్రూత్. సో అసలు ఈ హోలీ స్పిరిట్ని ఎక్స్ప్లెయిన్ చేయాలంటే ఒక చాలా చాలా పెద్ద మెసేజ్ ఇది. బట్ నేను కొన్ని పాయింట్సే చెప్తున్నా. స్పిరిట్ ఆఫ్ ట్రూత్ ఏం చేస్తుంది, హీ విల్ నాట్ స్పీక్ ఆన్ హిస్ ఓన్. ఏది కూడా ఓన్గా మాట్లాడేది కాదు, బట్ ఎక్కడి నుంచి హీ స్పీక్స్ ఓన్లీ వాట్ హీ హియర్స్ అండ్ హీ విల్ టెల్ యూ వాట్ ఈజ్ యట్ టు కమ్. అంటే హోలీ స్పిరిట్కి చెవులు ఉన్నాయి. ఆ చెవుల ద్వారా ఏం చేస్తున్నాడు, ఫస్ట్ మనం అనుకుంటాం స్పిరిట్ అంటే ఏదో గాలి లేకపోతే ఇలా, అంటే ఇమాజినరీ, ఎప్పుడు ఫిజికల్గానే విజిబుల్గానే ఆలోచిస్తాం. కానీ లేదు, ఇది ఆత్మలో జరిగే ఏంటంటే కార్యం ఏంటంటే తండ్రి ఏదైతే చెప్తున్నాడో పరిశుద్ధాత్మ విని మనకు అది బోధిస్తూ ఉంటుంది. సో మనకు మన చెవులు కూడా ఎప్పుడు ఓపెన్గా ఉండాలి. ఎప్పుడు హంబుల్ హార్ట్ ఉంటే మనకేమవుద్దంటే ఆ వినగలిగే ఆత్మ దేవుడు మనకిస్తాడు. మనం అడగాలి, ఆ ఆశ కలిగి ఉండాలి. నేను అసలు ఈ పరిశుద్ధాత్మ ఎలా నాకు టీచ్ చేస్తుంది, ఎలా నాకు రిమైండ్ చేస్తుంది, నాకు చూపించు దేవా అని ఆ ఆశ కలిగి అడుగుతూ ఉంటే అడుగు వాటన్నిటికంటే, ఊహించు వాటికన్నిటికంటే ఎక్కువగా ఇచ్చు దేవుడు మన దేవుడు కదా. సో మనం ఏం చేయాలంటే అడగాలి. అడిగితే ఇస్తా అన్న దేవుడు, తడితే తీస్తా అన్న దేవుడు కదా. సో మనం అడగకుండా అన్నీ అయిపోవాలి, దేవుని చిత్తం ఏది ఉంటో అదే జరుగుద్ది. నో, ఇట్స్ అ ఫూలిష్నెస్. మనం ఆ మాటనే అనకూడదు. ఎస్, దేవుని చిత్తం ఏమైనది, ఆయనలో మనము మహిమారూపకంగా నడుచుకోవడమే అదే దేవుని చిత్తం. దేవుని చిత్తం గురించి మళ్ళీ సెపరేట్ టాపిక్ అది. కానీ దేవుని చిత్తం ఏమైందో మనం కనుక్కోవాలని ఉంది, ఎందుకంటే అది మన బాధ్యత. సో మనం అన్ని దేవుడికి వదిలేసాం. నా నా తరీకాలో నేను వెళ్తా, నా వేలో నేను వెళ్తా, దేవుడు చేసేది చేస్తాడు. నో, అది కాదు. దేవుని యొక్క మాట మన మాట అయి ఉండాలి, దేవుని యొక్క చేత మన చేత అయి ఉండాలి. అంటే ఆయన ఎలా అంటే, అందుకే దావీదుకు కూడా హృదయానుసారుడు అని ఎందుకు చెప్పాడంటే ఆయన విని ఆయన ఎలా చెప్పాడో అలానే చేస్తూ ఉన్నాడు. సో మనం కూడా ఫలభరితమైన జీవితం జీవించాలి అని అంటే స్పిరిట్ ఏం టీచ్ చేస్తుందో అన్నీ. ఇప్పుడు నెక్స్ట్ వచనం ఉంది, యోహాను 16:15 ఉంటుంది. ఆల్ దట్ బిలాంగ్స్ టు ద ఫాదర్ ఈజ్ మైన్, దట్ ఈజ్ వై ఐ సెడ్ ద స్పిరిట్ విల్ టేక్ ఫ్రమ్ వాట్ ఈజ్ మైన్ అండ్ మేక్ ఇట్ నోన్ టు యూ. అంటే అన్ని తండ్రి దగ్గర నుంచి తీసుకొని అన్నీ మనకు తెలుపుతుందంట, అంటే నేర్పిస్తుంది. అంటే అన్నీ మనకు నేర్పిస్తుంది. సో స్పిరిట్కి మనం చేయాల్సింది ఏంటంటే స్పిరిట్ ఆఫ్ గాడ్, అంటే ఎప్పుడైతే పరిశుద్ధాత్మతో మనం బాప్టిజం పొందుకుంటామో ఇవన్నీ గిఫ్ట్స్ ఆల్రెడీ పరిశుద్ధాత్మ ద్వారా మనకు వచ్చే ఉన్నాయి. కానీ మనము చేయాల్సింది మనం సబ్మిట్ చేసుకోవడం, మన హంబుల్నెస్, అదే మన లైఫ్ లీడ్ చేస్తూ ఉంటుంది కదా. సో ఇది ఇట్లా చేసినప్పుడు మాత్రమే మారు మనస్సుకు తగిన ఫలము ఫలించడము. సో మారు మనసు పొందగానే సరిపోదు, ఇట్ ఈస్ నాట్ ఇనఫ్. సో మారు మనసు పొందిన తర్వాత ఫలములు ఫలించుట. సో యోహాను అదే చెప్తా ఉన్నాడు. సో మనం అనుకుంటాము ఓకే, చాలామందికి కొన్ని మాత్రమే గిఫ్ట్స్ ఉన్నాయి, నాకు లేదు వాళ్ళకు ఉంది, ఇలాంటి డిఫరెన్షియేషన్ తీసుకొస్తూ ఉంటాం. అదేంటంటే సింపుల్ ఏంటంటే మేబీ వాళ్ళు ఎక్కువ దేవునితో గడిపి దేవుని ద్వారా వాళ్ళు ఎక్కువ పొందుకుంటున్నారేమో, మనం ఎక్కడో లోపంలో ఉన్నాం. అయితే మనం గమనించాల్సింది ఏంటంటే యోహాను 4లో రాసి ఉంటుంది, 4:34 రాసి ఉంటుంది. ఆయన 33-34 కలిసి ఉంది. ఆయన సాక్ష్యం అంగీకరించిన వాడు దేవుడు సత్యవంతుడు అను మాటకు ముద్ర వేసి ఉన్నాడు. ఏలైనగా దేవుడు తాను పంపిన వానికి కొలత లేకుండా ఆత్మను అనుగ్రహించును గనుక ఆయన దేవుని మాటలే పలుకును. సో మనం మాట్లాడే ప్రతి మాట దేవుని మాట ఎలా ఉంటుంది అని అంటే కొలత లేని ఆత్మ మనకు ఆల్రెడీ ఇచ్చాడు. ఇంకా నువ్వు అడిగితే ఇంకెక్కువ క్వాంటిటీలో ఇస్తాడు. ఎందుకంటే వాళ్ళు ఎక్కువ చేస్తున్నారు, నేను ఎక్కువ చేయలేకపోతున్నానంటే అసలు దేవుడి అబండెన్స్లో ఇస్తా అంటుంటే మనం రిసీవ్ చేసుకునేవారుగా లేము. సో మనం గొప్ప కార్యాలు చూడాలి, లేకపోతే ఆయన యొక్క ఆత్మ అనుభవం ద్వారా వెళ్ళాలి అని అంటే కొలత లేని ఆత్మ ఆయన ఇస్తా అంటున్నప్పుడు మనము ఆయన దగ్గర నుంచి తీసుకునే వారంగా ఉండాలి. సో అలా మనము రిసీవ్ చేసుకునేవారుగా ఉండాలి. అంతేకాకుండా ఫలములు ఫలించువారంగా ఉండాలి. సో అలా మనం ఫలములు ఫలించువారుగా ఉండడానికి దేవుణ్ణి కోరుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ ప్రియ పరలోకపు తండ్రి, ఈ యొక్క సమయం ఇచ్చినందుకు నీకు వందనములు, స్తోత్రములు నాయన. అవును ప్రభా, నాయన మారు మనసు పొందిన తర్వాత దాని యొక్క
తగిన ఫలమును ఫలించడం, మారు మనస్సుకు తగిన ఫలం అంటే ఎప్పుడైతే మారు మనసు పొందుకున్నామో అక్కడి నుంచి ప్రభా మేము ఫలములు ఫలించు బిడ్డగా నాయన, ఒకవేళ మేము ఇప్పటివరకు లేకపోయి ఉంటే మమ్మల్ని క్షమించి నాయన ఈ యొక్క పరిశుద్ధాత్మ శక్తిలో నడిపించండి తండ్రి. మీరు ఇచ్చిన ప్రతి గిఫ్ట్ నాయన, ప్రతి ఒక్క గిఫ్ట్స్ నాయన, స్పిరిట్ ఆఫ్ గిఫ్ట్స్ ఉన్నాయి కదా నాయన, వాటన్నిటిని ప్రభా మేము ఎక్స్పీరియన్స్ చేయలాగిన మాకు సహాయం దయచేయండి తండ్రి. ఇక్కడ చేరి ఉన్న బిడ్డలందరినీ నాయన జ్ఞాపకం చేసుకోండి నాయన. ఎవరెవరైతే ప్రభా నీ యొక్క వాక్యానుసారంగా నడుచుకుంటున్నారో వారందరినీ ప్రభా మీరే నడిపించండి తండ్రి. ఇంకా ఎక్కువగా నాయన ఫలములు ఫలించడానికి శక్తిని దయచేయండి తండ్రి. బికాజ్ మీరు శక్తిమంతులు కనుక మేము శక్తిమంతులమై ఉన్నాం ప్రభా నాయన. మేము చేసే ప్రతి కార్యంలో నీ యొక్క పరిశుద్ధాత్మ శక్తి కనిపించేలాగున సహాయం దయచేయండి తండ్రి. నేను మా సొంతగా మేమేమీ మాట్లాడకుండా ప్రతి మాట నీదై ఉండులాగున ప్రభా మేము అలాంటి ఎక్స్పీరియన్స్లోనికి ప్రతిసారి రావడానికి సహాయం దయచేయండి తండ్రి. లోకంలోనికి మళ్ళీ ఆత్మలోనికి అలా అటు ఇటు జంప్ కాకుండా ప్రభా ప్రతిదీ ఆయన మీకు సబ్మిట్ చేసుకొని మేము ప్రతి మాటలో ప్రతి చేష్టలో ప్రభా నీ యొక్క పరిశుద్ధాత్మ శక్తిని కనిపించలాగిన ప్రతి ఒక్క బిడ్డని అనాయింట్ చేస్తారని నమ్ముతూ ప్రభా ఎవరెవరికైతే ఏ అవసరతలు ఉన్నాయో వాటన్నిటిని తీరుస్తారని నమ్ముతూ యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామంలో అడిగి పొందుకుని ఉన్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్.